మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం కర్మ జన్మ బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. కర్మ జన్మ బుక్ రచయిత అయిన మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన టాపిక్ లో మహాత్ముల దయతో కర్మలు తొలుగుతాయా అన్న టాపిక్ గురించి నిన్న హాఫ్ రీడ్ చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు కంటిన్యూషన్ చేసుకుందాము. పైన ఒక పారాగ్రాఫ్ చదివి స్టార్ట్ చేస్తాను. పిఠాపురంలో శ్రీ పాదుల వారు తమ పెరటిలోని ఓ ముళ్ళ చెట్టుకి శ్రద్ధగా నీళ్లు పోయడం గమనించిన తండ్రి బాపనార్యులు దానికి నీళ్లు పోయకపోయినా అది పెరుగుతుందని చెప్పాడు. నాన్న, ఈ ముళ్ళ చెట్టు ఎవరో తెలుసా? విశ్వావధాని తాత స్వయం భూదత్తుడే నీ మనవడిగా అవతరించడం విడ్డూరం, దైవద్రోహం అని పరిహాసం చేసిన కర్మానికి మన వీధిలోని విశ్వావధాని తాతే ఈ ముళ్ళ చెట్టుగా పుట్టాడు. పైగా ఆయన బ్రాహ్మణ పరిషత్తులో భోజనాల దగ్గర మల్లాది వారు, గండికోట వారు బొత్తిగా అనాచారులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబాల వారిని బ్రాహ్మణ సమాజం నుంచి వెలివేయాలనే వివాదం లేపారు. అయితే అంతేకాక శ్రీపాదుడే దత్తాత్రేయుడు అనడానికి ప్రమాణం ఏమిటి? శాస్త్రాల్లో, వేదాల్లో ఇది ఉందా? ఉంటే చూపించండి, నమ్ముతాను అన్న విశ్వావధానులే ఈ ముళ్ళ చెట్టు. మరణానంతరం ఉత్తర క్రియల విషయంలో జరిగిన లోపం వల్ల తన స్వభావానికి అనుగుణంగా ముళ్ళ చెట్టుగా జన్మించిన ఆయన్ని చూసి జాలిపడి జలతర్పణం చేస్తున్నాను. ఆ ముళ్ళ చెట్టుని పీకేసి దానికి అతని కొడుకుతో శ్రాద్ధ కర్మని చేయించి శ్రీ పాదుల వారు దానికి ఉత్తమ గతిని ప్రసాదించారు. అప్పుడెప్పుడో కాదు, 20 ఏళ్ల లోపు జరిగిన సంఘటన ఇది. ఇది అయిపోయింది మ్యామ్ నిన్న. ఈరోజు కంటిన్యూ చేస్తాను. అప్పుడెప్పుడో కాదు, 20 ఏళ్ల లోపు జరిగిన సంఘటన ఇది. మాత అమృతానందమయి మొదటిసారి అమెరికా యాత్రని చేయాలని అనుకున్నప్పుడు అమ్మ ఫ్రాన్స్ భక్తుడు అమ్మని దారిలోని తన దేశానికి రమ్మని ఆహ్వానించారు. అయితే అతని 2 కళ్ళకి గ్లకోమా వ్యాధి వచ్చింది. ఆ సంగతి తెలియచేస్తూ అతను చికిత్సకి నాకు డబ్బు లేదు, అమ్మ ఇచ్చ జరుగుగాక అని అమ్మకి టెలిగ్రామ్ పంపాడు. ఆ టెలిగ్రామ్ చదివాక అమ్మ కళ్ళలోంచి నీళ్లు కారాయి. ఆమె లేచి ఆశ్రమంలో ఓ మూలకి వెళ్లి ఒంటరిగా కాసేపు ధ్యానం చేస్తూ కూర్చుని తర్వాత బ్రహ్మచారుల్లో ఒకరిని పిలిచి ఫ్రాన్స్ లోని ఆ బ్రహ్మచారికి ఫోన్ చేసి బాధపడ్డదని, అతనికి డబ్బు పంపబడుతుందని చెప్పమంది. 6 గంటల దూరంలో ఉన్న ఊరికి వెళ్లి ఆ బ్రహ్మచారి ఫోన్లో మాట్లాడాక తిరిగి వచ్చి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మాత అమృతానందమయ్యకి మ్యామ్. ఓకే, అంటే చేయడానికి రెడీగా ఉన్నట్టు. ఈయన ఫోన్ చెయ్యాలంటే కూడా చాలా దూరం వెళ్ళి ఫోన్ చేయాలంట మ్యామ్. ఓకే, అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిరిగి వచ్చి చెప్తున్నాడంటే మాత అమృతమయ్యకి. ఫ్రాన్స్ భక్తుడు ఇప్పుడే వైద్యుడి దగ్గర నుంచి తిరిగి వచ్చాడు. అతన్ని పరీక్షించిన 3 వైద్యులకి అతని కళ్ళల్లో గ్లకోమా లక్షణాలు కనిపించలేదని చెప్పారట. ఇది మ్యామ్ స్టోరీ. అతని ట్రీట్మెంట్ కోసం కదా డబ్బులు ఇవ్వాలి అనుకుంది. అవును మ్యామ్, పంపబడుతుంది అని మెడిటేషన్ లో కూర్చొని ఉన్నారు కదా, చెప్పింది ఆవిడ. తర్వాత చెక్ చేస్తే అది లేదు అని చెప్పారా? అవును మ్యామ్. అంత లోపలే ఈవిడ మెడిటేషన్ లో కూర్చున్నారంట. అది విని బాధపడుతూ
కూర్చొని సరే నేను డబ్బులు పంపిస్తానని చెప్పు ఆయనకి ఫోన్ చేసి అని చెప్పారట. అప్పుడు ఈయన చాలా దూరం వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడాక లేదు నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను లేదని చెప్పారు అని చెప్పారట. ఓకే. ఇది అయిపోయింది మ్యామ్ స్టోరీ. ఓసారి సోరకాయల స్వామి తనతో తిరిగే చెంగల్వరాయ మొదలియారుతో ఇలా చెప్పాడు. వాడు తిండి లేక మాడిపోతున్నాడు. పోదాం పద ఏదైనా పెడదాం. ఇక్కడ సోరకాయల స్వామి తనతో తిరిగే చెంగల్వరాయ మొదలియారుతో ఇలా చెప్పాడంట. వాడు తిండి లేక మాడిపోతున్నాడు. పోదాం పద ఏదైనా పెడదాం అన్నారు. ఇద్దరు ఎవరు పేరు చెప్పలేదుగా ఎవరు అనేది. ఆయన మూడో పర్సన్ పేరు తెలియదు మేము. ఊరికే వాడు తిండి లేక మాడిపోతున్నాడు అని మూడో పర్సన్ గురించి చెప్తున్నారు. ఓకే. ఇద్దరు ఓ ఇంటి ముందుకు వెళ్లారు. ఇంటి వెనక ఓ ఎద్దు కట్టి ఉంది. మొదలియారు వెళ్లి ఆ ఇంటి యజమానిని పిలుచుకు వచ్చాడు. ఎద్దుకి ఏమీ పెట్టడం లేదే? సోరకాయల స్వామి ఇంటి యజమానిని అడిగాడు. ఎద్దుకేం ఫుడ్ పెట్టట్లేదని ఆయన యజమానిని అడిగారంట సోరకాయల స్వామి వారు. దానికి ఏదో రోగం వచ్చింది స్వామి, అందువల్ల అది ఏమి తినడం లేదు అతను జవాబు చెప్పాడు. సోరకాయల స్వామి ఆ ఎద్దు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి దాని మీద ఆప్యాయంగా తట్టి తినమని తాగమని చెప్పాడు. వెంటనే అది గడ్డి తిని నీళ్లు తాగింది. ఆ ఎద్దు గురించి మొదలియార్ ప్రశ్నిస్తే సోరకాయల స్వామి ఇలా చెప్పారు. ఈ ఎద్దు పూర్వజన్మలో నిష్ఠాగరిష్ఠుడైన ఓ గొప్ప వైష్ణవుడు. ద్వాదశోధ్య పుండాలు తులసి మాలలని ధరించేవాడు. ఆధ్యాత్మిక పరిణామంలో భ్రష్టుడై ఎద్దుగా పుట్టాడు. జంతు జన్మలోకి వచ్చాడు. ఆధ్యాత్మిక భ్రష్టుడై ఎద్దుగా పుట్టాడు. అంటే పైదేమో చెట్టుగా జన్మ తీసుకున్నాడు. అంటే ఎవరు దత్తాత్రేయుడే శ్రీపాద వల్లభుడుగా వచ్చాడని చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ గొడవ చేశాడు. అంటే ఆయనేమో మొక్కగా జన్మించాడు, ఈయనేమో ఆధ్యాత్మిక భ్రష్టుడయ్యి ఎద్దుగా జన్మించాడు. అంటే మనము జంతు జన్మల్లోకే కాదు వృక్ష జన్మల్లో కూడా పోతాం. సరి అయిన మార్గంలో ఉంటూ సరిగా ఉండకపోతే. ఓ రాత్రి మాత అమృతానందమయి కేరళలోని వల్లిక్కావులో దేవి భావ సమయంలో ఉండగా ఆశ్రమ దూడల్లో ఒకటి పెద్దగా అరవసాగింది. అంతా దానికి ఏమైందో చూద్దామని వెళ్లారు. ఆ దూడ నేల మీద పడి కొట్టుకుంటోంది. దేవి భావం పూర్తవగానే అమ్మ పరిగెత్తుకుని గోశాలకి వచ్చి ఆ దూడ తలని తన ఒళ్ళో ఉంచుకుంది. ఆలయం నుంచి మంత్రజలం తెప్పించి దాన్ని ఆ దూడ నోట్లో పోసి ఇంక వెళ్ళు అనే సైగ చేసింది. కొద్ది క్షణాల్లో ఆ దూడ శ్వాసని నిలిపేసింది. అమ్మ చెప్పింది. చనిపోయిందంట మ్యామ్. ఓకే ఓకే. పైన ఎద్దు కూడా ఫుడ్ తినడం లేదు అని చెప్పి యజమాని వదిలేశాడు. కానీ ఎప్పుడైతే ప్రేమగా తిను అని చెప్పి ఆ ప్రేమతో స్పర్శించారో అప్పుడు తినింది ఎద్దు. అంటే అవి తినడం లేదు మనకేం సంబంధం లేదు అన్నట్టు కాదు, వాటిని ప్రేమగా స్పర్శించి అది చేసినప్పుడు హాయిగా తింటాయి అవి. ఇక్కడ చిన్న దూడ పిల్ల కూడా పడి కొట్టుకుంటుందంట మేడం. ఆవిడ అమృతానందమై వెళ్ళి దానికి కొంచెం నోట్లో నీళ్లు పోసి ఇంకా వెళ్ళిపోని సైగ చేస్తే చనిపోయిందంట ఆ దూడ. కొద్ది క్షణాల్లో ఆ దూడ శ్వాసని నిలిపేసింది. అమ్మ చెప్పింది. ఈ దూడ క్రితం జన్మలో ఓ సన్యాసి ఓ ఆవు మీద అభిమానం పెంచుకున్నాడు. దాంతో ఆవుగా పుట్టాడు. అతను సన్యాసి కాబట్టి ఆశ్రమంలో పుట్టి భక్తుల మహాత్ముల పవిత్ర సాంగత్యం పొందాడు. దివ్య నామాలు భజనలు వినిపించడంతో
ఆశీర్వదించబడి ఇప్పుడు ఉన్నత జన్మని పొందాడు. అంటే కర్మ యొక్క కొన్ని చోట్ల చూడండి, జంతువులు గుడిలోనే ఉంటాయి, ఆ గుడిలో ఎక్కడికి పోవు, ఆడే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మానవ జన్మల్లోకి వస్తాయి, ఆడే ఉండి ఆ భజనలు సంకీర్తనలు ఇవన్నీ వింటూ ఉంటాయి. అలాంటి కుక్కలు కానీ ఏదో ఒక జంతువు అలా ఉంటూనే ఉంటుంది. ఉమ్, కర్మ యొక్క అంతు తెలియని పని ఇలా ఉంటుంది. అంటే దాని గురించి తెలియని వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఉమ్, తన తల్లే ఆ రాత్రి మరణించాల్సి ఉందని అమ్మ తర్వాత చెప్పింది. ఉమ్, అమ్మ తన తల్లిని అన్నిటికీ సిద్ధంగా ఉండమని చెప్పింది కూడా. ఉమ్, అయితే తన తల్లి ఆయుష్ని పెంచాలని ఆ అమ్మ నిర్ణయించుకొని తన తల్లి మరణాన్ని ఆ దూడకి బదిలీ చేసింది. దాన్ని కర్మని పరిపాకం చేసింది. పైలైన ఇలా చదువుమా. ఉం. తన తల్లే ఆ రాత్రి మరణించాల్సి ఉందని అమ్మ తర్వాత చెప్పింది. ఆ దూడ పిల్ల తల్లి. యాక్చువల్గా తల్లికి మరణం ఉందంట మ్యామ్. ఉమ్, అమ్మ తన తల్లిని అన్నిటికీ సిద్ధంగా ఉండమని చెప్పింది కూడా. ఉమ్, అయితే తన తల్లి ఆయుష్ని పెంచాలని అమ్మ నిర్ణయించుకొని తన తల్లి మరణాన్ని ఆ దూడకి బదిలీ చేసింది. ఉమ్. ఆ దూడకి బదిలీ చేసి దాని కర్మని పరిపాకం చేసింది. దాని కర్మను అక్కడ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ మానవ జన్మలోకి మళ్ళీ రావడానికి అవకాశాన్ని ఇచ్చింది. అంటే మేడం ఇక్కడ వాళ్ళ అమ్మకి చనిపోవాలని ఉందంటే మరి తన పిల్ల ఎందుకు చనిపోయింది? పిల్ల చనిపోలేదు, తల్లి లైఫ్ ఏమో ఎక్స్టెన్షన్ చేయబడింది, ఓకే. పిల్ల లైఫ్ ఏమో అక్కడికి చాలు అని అనిపించి కట్ చేయబడింది. ఆహా. ఉమ్, ఇలాంటి పనిని తన దగ్గరికి వస్తున్న వందల వీటన్నిటికి మందికి కూడా వెనక కర్మ లెక్కలే ఉంటాయి. అది. ఉమ్, ఇలాంటి పనిని తన దగ్గరికి వస్తున్న వందల మందికి అనేక ఏళ్లుగా చేశానని కూడా అమ్మ చెప్పింది. ఉమ్, మరణకాలం సమీపించిన వారి మరణం వారి కుటుంబానికి చాలా కష్టాలు తెచ్చిపెట్టేటప్పుడు వారి మీద ఉమ్, దయతో వారి ఆయుష్ని అమ్మ పెంచేది. ఉమ్. అందుకు ఆమె వారిని ఓ ఆవునో కోడినో గొర్రెనో కుక్కనో లేదా పిల్లినో కొనమని చెప్తుంది. ఉమ్. వారు మరణించాల్సిన రోజు వారి బదులు ఆ జంతువు మరణించి దానికి ఉత్తమ గతి లభిస్తుంది. మళ్ళీ చదువుమా, 2 లైన్స్. ఆ. ఇలాంటి పనిని తన దగ్గరికి వస్తున్న వందల మందికి అనేక ఏళ్లుగా చేశానని కూడా అమ్మ చెప్పిందంట మ్యామ్. ఉమ్, మరణకాలం సమీపించిన వారి మరణం ఉమ్, వారి కుటుంబానికి చాలా కష్టాలు తెచ్చి పెట్టేప్పుడు ఉమ్. వారి మీద దయతో వారి ఆయుష్ని అమ్మ పెంచేది. ఎవరు అంటే ఆయుష్ది? ఇ- ఇప్పుడు వాళ్ళు వెళ్తారు కదా మేడం, అమ్మ దగ్గరికి వెళ్ళి బాధ ఓకే, చెప్పుకుంటారు కదా. ఓకే, వాళ్ళ ఆయుష్ ని పెంచేది. ఆ అంటే లైఫ్ ఎక్స్టెన్షన్ చేసేది. ఆ వాళ్ళకి మరణం సమయం దగ్గరకు వచ్చింది, వాళ్ళు పోయి అమ్మ దగ్గర ఉమ్, బాధపడితే అప్పుడు అమ్మ వాళ్ళ ఉమ్, మీద జాలిపడి వాళ్ళ ఆయుష్ని ఎక్స్టెండ్ చేస్తుందంట మ్యామ్. ఎక్స్టెన్షన్ చేసుకోమని ఆమె గైడెన్స్ ఇచ్చుద్దేమోలే. ఉమ్, ఆ అప్పుడు తను ఏం చెప్తుందంట, మీరు ఒక జంతువుని కొనుక్కోండి అని చెప్తుందంట. అందుకు ఉమ్, ఆమె వారిని ఓ ఆవునో కోడినో గొర్రెనో కుక్కనో లేదా పిల్లినో కొనమని చెప్తుందంట. కొనుక్కోండి అని ఉమ్, చెప్తుందంట. ఉమ్, వారు వాళ్ళు ఆ టైంలో మరణించాల్సిన రోజు వారి బదులు ఆ జంతువు మరణిస్తుందంట. దానికి ఉత్తమ గతి లభిస్తుందంట. ఉహు. ఈ కనెక్షన్ ఏందో మరి క్లారిటీ లేదులే. అదే అదే మేడం, ఉమ్, ఇది అర్థం కాలే. ఉమ్. ఆ అంటే టైంకి ఈమె నేను చనిపోతుంది. అంటే మరణం రాబోతున్న ఆ జంతువు వీళ్ళకి దగ్గర అవబోతుంది. ఉమ్, వీళ్ళల్లో మరణాన్ని అంటే మరణం అనే ఒక భయాన్ని దాటడానికైనా దేనికైనా ఆ జంతువు దగ్గర అయి ఉండొచ్చు. ఇదంతా హాస్టల్ లెవెల్లో జరిగేది అనిపించింది నాకు. ఉమ్. ఇక్కడ చెప్పారు కదా మేడం, ఇవన్నీ జరగాలంటే కూడా పైన పరమాత్ముడు ఉమ్. ఆదేశిస్తేనే ఇవి జరుగుతాయని కూడా చెప్పారు అక్కడ కదా. వీళ్ళు చనిపోయే టైం వచ్చింది, వీళ్ళ ఆహా. లైఫ్ ఎక్స్టెన్షన్ చేయబడింది,
కానీ మరణం వచ్చినప్పుడు మరణానికి భయం లేకుండా మేడం ఉండడం కోసం హలో ఒక ఒక ఆ వినపడ్డంలా హలో లావణ్య. వినిపిస్తుంది మ్యామ్. శివాని మ్యామ్ ఏదో మాట్లాడుతున్నారు. మేడం నాకు పాయింట్ ఒకసారి చెప్పారా? నాకు అర్థం కాలేదు. ఏం పాయింట్ అమ్మా? ఇప్పుడు చెప్తుంది మేడం. బాగా చంపాను. హలో అదే దానికి మనిషికి మరణం రాబోతుంది. ఆ మనిషికి మరణం రాబోతుంటే ఒక జంతువుని తీసుకొని మీ ఇంట్లో నీతో పాటు ఉంచుకొని చెప్తారు ఆవిడ. ఆమె పేరేంది? శివానందమయ్యి కదా. ఆనందమయ్య మ్యామ్. ఆ అమృతానందమయ్య. ఆనందమయ్య. అమృతానందమయ్య. అమృతానందమయ్యి ఆవిడ చెప్తుంది అనమాట, సజెషన్ ఇస్తుంది. వాళ్ళు ఆ కుక్కని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచుకుంటారు. ఈ ఎవరైతే చనిపోతారో వాళ్ళ లైఫ్ ఎక్స్టెన్షన్ చేయబడి వాళ్ళ లైఫ్ ముందుకెళ్తది. కానీ ఆ టైంలో ఈ కుక్క చనిపోతది. అంటే వాళ్ళల్లో ఒక భయం కానీ ఏమైనా ఉన్నా కానీ ఒక ప్రశ్న కానీ ఇవన్నీ లేకుండా ఉండటం కోసం యూనివర్స్ అలా సెట్ చేస్తదేమో అని అనిపించింది నాకు. అది అంటే ఆ టైంకి కూడా దానికి అక్కడ మరణం ఉండి ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకు అక్కడ సెట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అంతే. ఓ సాయంత్రం అమ్మ భక్తుడు శ్రీ కుమార్ పాదం మీద ఓ పాము కాటు వేసింది. అయితే ఇప్పుడు వాళ్ళకు జరగబోయే చావు లాస్ట్ లో అడుగుదు కుక్క రికార్డింగ్ ఉండదు తీసుకొని వాళ్ళ వెళ్తుందా మేడం? వాళ్ళ చావని కుక్క ఏం తీసుకెళ్లదు. కుక్క చావునే కుక్క తీసుకుంటుంది, పక్కనోడి చావుని ఏం తీసుకోదు. అటువంటి మరణం ఉన్న వాళ్ళని అక్కడ ఏదో విధంగా యూనివర్స్ సెట్ చేస్తుంది అంతే. ఓకే ఓకే. అక్కడ వాళ్ళకు మీరు అన్నట్టుగా అనుభవం ఇవ్వడానికి కూడా ఉండొచ్చు కదా మేడం, అక్కడ ఏదైనా నాలెడ్జ్. అక్కడ ఏదో నాలెడ్జ్ ఇవ్వడానికి ఆ పని జరిగింది. దాన్ని ఆలోచించి రేపు చెప్తా. ఓ సాయంత్రం అమ్మ భక్తుడు శ్రీ కుమార్ పాదం మీద ఓ పాము కాటు వేసింది. అమ్మ అతని పాదాన్ని చేతుల్లోకి తీసుకొని విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేసింది. క్రమంగా అతని బాధ పెరిగి రాత్రి అయ్యేసరికి అది భరించలేనిదిగా మారింది. అమ్మ అతని పక్కన కూర్చొని అతనికి సాంత్వనని కలిగిస్తూ, స్వాంతనిచ్చింది. ఇక్కడ సాంత్వనని అన్నారు, స్వాంతనాలే. స్వాంతనని కలిగిస్తూ భయపడాల్సినదేమీ లేదని చెప్పింది. ఇతర భక్తులు అతన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలని అనుకోవడంతో అమ్మ అనుమతినిచ్చింది. వైద్యుడు గాయాన్ని ఇతర లక్షణాలని పరిశీలించాక శ్రీకుమార్ చాలా విషపూరితమైన పాము చేత కాటు వేయబడ్డాడని, కానీ చిత్రంగా అతని రక్తంలో విషం తాలూకా ఛాయలు లేవని చెప్పాడు. అంటే ఆమె పీల్చి తీసేసింది కదా, తీసేసింది కాబట్టి ఆ విషపు తాలూకా ఛాయలు లేవు. బ్లడ్ లో కలిసిపోలేదంట మ్యామ్ విషం. శ్రీకుమార్ కి ఆ బాధ మర్నాటికల్లా తగ్గిపోయింది. ఇక్కడ మనకి ప్రత్యేకించి ఏం చెప్తున్నారు? మానవ జన్మల్లో నుంచి వృక్ష జన్మల్లోకి పోతాము. ఓకే, అక్కడ దైవ నింద చేశాడు కాబట్టి వృక్ష జన్మల్లోకి వెళ్ళాడు ఒక వ్యక్తి, ముళ్ళ చెట్టులాగా. ఇంకొకరు ఏంటి, మానవ జన్మల్లో నుంచి జంతు జన్మల్లోకి పోయాడు. ఎలా పోయాడు? ఆధ్యాత్మికంగా భ్రష్టు పట్టి అతను వెళ్ళాడు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏంటి తాడు ముందేంటి అమృతానందమయ్యి అతనికి కళ్ళకు సంబంధించిన ఎఫెక్ట్ ఏదో ఉంది అన్నది. కానీ ఆమె మరి అక్కడ అతనికి క్లియర్ అయిపోయింది. ఈవిడ ధ్యానంలో కూర్చుంది, డబ్బులు పంపిద్దాము అనుకుంది, కానీ అక్కడ క్లియర్ అయిపోయింది అబ్బాయికి మాత్రం. మళ్ళీ ఫోన్ చేసేసరికి అక్కడ క్లారిటీ ఏదో నాకు రాలా. ఇక్కడ ఏంటి, లైఫ్ ని ఎక్స్టెన్షన్ చేయడం చూపించారు. ఎవరైతే చనిపోతారు అని ఉన్నారో వాళ్ళని అమృతానందమయ్యి లైఫ్ ని ఎక్స్టెన్షన్ చేసేటట్లుగా వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి చేయించింది. కానీ వాళ్ళతో పాటు ఒక కుక్కను తీసుకొని వెళ్ళమంది. వాళ్ళు ఏ రోజైతే చనిపోవాలో ఆ రోజు ఆ కుక్క చనిపోతే ఏమనుకుంటున్నారు అందరూ మామూలుగా, ఆ కుక్క చనిపోవడం అనేది ఇతని యొక్క మరణం ఆ కుక్క తీసుకుంది అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు.
యూనివర్స్ అక్కడ ఇంకొక కోణంలో సెట్ చేసింది. అది రేపు చెప్తాను నేను. అంటే మానవ జన్మల్లో నుంచి జంతు జన్మల్లోకి, వృక్ష జన్మల్లోకి లైఫ్ ఎక్స్టెన్షన్ చేసుకోవటం ఇన్ని రకాలుగా ఉన్నాయి అని మనకి ఒక క్లారిటీ ఇస్తున్నారు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తోటి. ఉమ్, నాయనా, నువ్వు మరెక్కడ ఉన్నా నిన్ను ఆ రాత్రి నువ్వు పాము కాటు తినాల్సిన విధి ఉంది. ఉమ్. అది అమ్మ సమక్షంలో జరిగింది కాబట్టి నీకేమీ హాని జరగలేదు. అంటే ఆ టైంలో అక్కడే ఉండాలి కాబట్టి, అతను ప్రొటెక్ట్ చేయబడాలి కాబట్టి అక్కడే జరిగింది. ఉమ్, ఉదయం నుంచి నువ్వు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగినప్పటికీ ఇది తెలిసే నేను అనుమతి ఇవ్వలేదు. అమ్మ మర్నాడు అతనికి వివరించింది. ఏంటి? ఆయన ఉదయం నుంచి ఇంటికి వెళ్ళిపోతానని పర్మిషన్ అడిగినారంట మ్యామ్. మాత ఉమ్, అమృతానందమని అడిగినా కూడా ఉమ్. అమ్మ పర్మిషన్ ఇవ్వలేదంట ఈయనకు. ఓకే, ఓకే. ఆమెకు ఆ, తెలుసు కాబట్టి, అంటే ఉమ్. గురువులకి అన్ని తెలుస్తాయి అంటారు చూడు. ఆ కోణంలో ఆమెకు తెలుసు. తెలుసు కాబట్టి అక్కడే ఉంచేసింది. అందుకే నేను ఇలా ఉంచాను అని నాకు తెలుసు ఇది, అందుకే నిన్ను పంపించలేదని ఉమ్, నెక్స్ట్ రోజు చెప్పిందంట మ్యామ్. అదే. ఇంటికి వెళ్ళాక శ్రీకుమార్ తన జాతకాన్ని చదివితే ఆ రోజు తను విషంతో బాధపడాలని రాసి ఉండటం గమనించాడు. ఉహుం. ఓకే, ప్రూఫ్ ఇచ్చింది యూనివర్స్. ఆయనకి ఎక్కడో మళ్ళీ డౌట్ లేసి ఉంటుంది. యూనివర్స్ ఏం చేస్తుంది, మనకి ఏదైనా డౌట్ ఉందంటే ఆ డౌట్ కి క్లారిటీ ఇవ్వడానికి ఏదో ఒక కోణంలో టీవీనో, బుక్, లేకపోతే ఇంకొక విషయం, ఇంకొక వ్యక్తి ద్వారానో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటది. ఉమ్, ఇది ముందే తెలిసినప్పుడు అమ్మ శ్రీకుమార్ని అసలు పాము కాటు వేయకుండా ఎందుకు కాపాడలేదన్న అనుమానం కలగొచ్చు. ఉమ్, పరమాత్ముడికి లేక సద్గురువుకి శరణాగతుడైన వారి కర్మ యొక్క పట్టు తగ్గుతూ వస్తుంది. అంటే అయితే ఇక్కడ కర్మ లేకుండా ఉండదు, కానీ పట్టు తగ్గుద్ది, దాని యొక్క తీవ్రత తగ్గుద్ది అంటున్నారు. అసలు కర్మ తీసేయడం అంటూ జరగదని. ఉమ్, అయితే వారు దాన్ని కొంతవరకు అనుభవించ ఉంటుంది. అనుభవించాల్సినది కొంత ఉంది కాబట్టి అనుభవించాలి. అంటే పూర్తిగా తీసేయొచ్చు కదా, మరి ఎందుకు అంటే కర్మను పూర్తిగా తీసివేయడం అనేది జరగదు, కర్మను తగ్గించడం అనేది జరుగుద్ది. కానీ ఆ రాత్రంతా బాధపడ్డాడు కదా, ఆ బాధ అనుభవించాల్సిన డ్యూటీ ఉంది కాబట్టి అనుభవించాడు. దీని నుంచి మనకేం అర్థం అవ్వాలి, ఒక్కొక్కసారి కర్మను అనుభవించాల్సినప్పుడు అనుభవించడానికి రెడీగా ఉండాలి. దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే, ఆ వ్యతిరేకతతో ఉంటే, ఆ కర్మ ఎంట్రీ అయ్యి ఒక బాధ, వ్యతిరేకత ఒక బాధ, చిరాకు వచ్చేస్తుంది. కొన్ని అనుభవించి తీరాల్సినప్పుడు అనుభవించి తీరాలి, తప్పదు. ఉమ్, ఈ విషయాన్ని తెలియజేయడానికి అమ్మ ఈ కథని చెప్పింది. ఉమ్, నెక్స్ట్ స్టోరీ ఉంది నాకు. ఇంకొక ఉమ్, పేపర్ అయిపోతుంది. ఉమ్, పూర్వం ఓ ధనిక భూస్వామికి 2 కొడుకులు ఉండేవారు. వారిద్దరి స్వభావాలు విరుద్ధాలు. ఉమ్, మోహన్ దుష్కర్మలు చేసేవాడు. రెండో కొడుకు శశికి దైవభక్తి ఎక్కువ. వారు పెరిగి పెద్దయ్యాక మోహన్ మద్యం, మగువ, జూదాలతో గడిపితే శశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ దగ్గర గ్రామాల్లో దైవారాధన కార్యక్రమాలకి వెళ్ళేవాడు. ఓకే. మోహన్ అతని ఆధ్యాత్మికతని హేళన చేసేవాడు. ఓ రోజు ఉమ్, పక్క గ్రామంలో ఓ ప్రసిద్ధ నర్తకి నృత్య ప్రదర్శన కార్యక్రమానికి మోహన్ ప్రధాన అతిథిగా వెళ్ళాడు. ఉమ్, అదే రోజు అదే గ్రామంలో జరిగే ఓ ఆధ్యాత్మిక ప్రవచనానికి శశి వెళ్ళాడు. ఉమ్, శశి తిరిగి వస్తుండగా పెద్ద వర్షం కురిసి ఓ గోతిలో పడడంతో దెబ్బలు తగిలాయి. అతన్ని ఉమ్, మిత్రులు ఇంటికి తీసుకెళ్లి వైద్యుణ్ణి పిలిచారు. ఉమ్, ఆ నాట్యకత్తెతో మోహన్ ఆనందించాక ఇంటికి వస్తుంటే
అదే చోట అతని కాలు జారి ఓ రాయికి కొట్టుకుంది. ఎవరికి? జాగ్రత్త మోహన్ కి. మోహన్‌కి. ఉమ్, ఈయన చెడు వ్యసనాలు ఉన్నాయనకు. ఆ, ఆ నాట్యకత్తెతో మోహన్ ఆనందించాక ఇంటికి ఉమ్, వస్తుంటే అదే చోట అతని కాలు జారి ఓ రాయికి కొట్టుకుంది. ఉమ్, జాగ్రత్తగా చూస్తే అది బంగారు రాయి. ఓ, ఆనందంగా మోహన్ దాన్ని ఇంటికి తీసుకొచ్చి అందరికీ చూపించాడు. ఉమ్, సోదరుడి బాధాకరమైన పరిస్థితిని చూసి ఏడ్పిస్తూ అన్నాడు, నీ ఆధ్యాత్మికత వల్ల నీకేం ఉపయోగం జరిగింది? ప్రవచనం వినడానికి వెళ్ళిన నువ్వు తిరిగి వస్తూ పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నావు. నన్ను చూడు, నేను ఆనందించడమే కాక నాకు బంగారు రాయి కూడా దొరికింది. నిజంగా దేవుడుంటే అతను నన్ను శిక్షించి నీకు ఆ బహుమతిని ఇచ్చేవాడు. ఉమ్, మర్నాడు ఆ పిల్లల తండ్రి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్లి జరిగింది వివరించి అడిగాడు. ఉమ్, దైవభక్తి గలవాడికి దెబ్బలు తగలడం ఏమిటి? చెడ్డ వ్యక్తికి బహుమతి లభించడం ఏమిటి? అందుకు ఉమ్, ఆ మహాత్ముడు ఇలా జవాబు చెప్పాడు. ఆ సంఘటన జరిగిన రాత్రి శశి మరణించి ఉండాలి. ఉమ్. అతని భక్తి వల్ల అతను దెబ్బలతో తప్పించుకున్నాడు. అంటే పెద్ద కర్మ చిన్న దాంతో పోయింది. మరణం దాకా పోవాల్సిన శశి గాయాలతో ఇంటికెళ్ళాడు. ఉమ్, ఆ రాత్రి మోహన్ కి విధి ప్రకారం రాజ్య ప్రాప్తి రాసి పెట్టి ఉంది. కానీ అతని చెడ్డ కర్మ వల్ల అతనికి లభించింది ఆ బంగారు రాయి మాత్రమే. అంటే ఇక్కడ పెద్దది రావాల్సింది చిన్న దాంతో పోయింది. రెండు అవే. కాకపోతే అక్కడ ఒక కోణంలో మంచి జరిగింది, ఇక్కడ ఒక కోణంలో కోల్పోయాడు పొందకుండా. ఉమ్, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఇతరుల రోగాలని తీసుకోగలరనడానికి ఇంకో ఉదాహరణ స్వామి రామకృష్ణానంద జీవితంలో వస్తుంది. ఉమ్, ఆత్మ ఓకే చదువు. సాక్షాత్కారం పొందిన వారు ఇతరుల రోగాలని అనడానికి ఇంకో ఉమ్, ఉదాహరణ స్వామి రామకృష్ణానంద జీవితంలో వస్తుంది. 24 ఏళ్ల అతను మాతా అమృతానందమయ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. ఓకే. ఆయనకు 24 ఇయర్స్ అంట మ్యామ్. ఆయన ఉమ్, అమృతానందమయ ఆశ్రమంలో ఉన్నాడంట. అమ్మ ఉమ్, దర్శనం ఇచ్చాక దగ్గడం, శారీరక బాధలని అనుభవించడం అతను తరచూ గమనించేవాడు. ఉమ్, ఓ రాత్రి అతను అమ్మతో కలిసి ఓ భక్తుడి ఇంటికి వెళ్ళాడు. ఉమ్, అకస్మాత్తుగా అమ్మకి తలనొప్పి వచ్చి శరీరం బాగా వెచ్చబడింది. ఆమె హై ఫీవర్ తో బాధపడటం గమనించి ఆ రాత్రి రామకృష్ణానంద అమ్మని అడిగాడు, అమ్మా, నువ్వు ఇతరుల రోగాలని స్వీకరించడం నేను అనేకసార్లు గమనించాను. నువ్విలా ఇతరుల కర్మని తీసుకొని బాధపడడం నాకు విచారంగా ఉంది. ఉమ్. నువ్వు స్వీకరించిన రోగంలోని కొంత నాకు ఇవ్వు. దాంతో ఆ మేరకి నీ అనారోగ్యం తగ్గుతుంది. అందుకు అమ్మ అంగీకరించలేదు. నాకున్న ఇవ్వడానికి ఓకే చేయలేదా? ఓకే చేయలేదు ఉమ్, మ్యామ్. ఉమ్, ఇలా ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అదేదో నాకు ఉమ్, కూడా కొంచెం ఇవ్వండి అని అడిగితే తను ఇవ్వలేదంట. ఉమ్, నాకున్న ఆధ్యాత్మిక శక్తి వల్ల ఇతరులు పడే బాధలలో కొద్ది బాధనే నేను అనుభవిస్తాను. నా ఉమ్. నీకా శక్తి, బలం లేవు కాబట్టి నువ్వు ఆ బాధని తట్టుకోలేవు. అంటే హీలింగ్ చేస్తారు మాస్టర్స్. వాళ్ళ బాధని తొలగించడంలో హీలింగ్ తోటి మారుస్తారు. ఉమ్. కానీ ఇప్పుడు అంతా ఆవిడ కూడా తీసుకో ఆవిడ కూడా హీలింగ్ చేసి కొంత తీసుకుంది, పూర్తిగా ఏం తీసుకోదు. ఉమ్. అంతా తీసుకోలేదంట మ్యామ్. కొద్దిగా భాగమే. ఆ, అదే. అయితే రామకృష్ణానంద పట్టుబడడంతో అమ్మ ఒప్పుకుంది. 10 నిమిషాల తర్వాత రామకృష్ణానందకి తలనొప్పి, జ్వరం వచ్చాయి. శరీరం ఉమ్, బాగా బాధని అనుభవించసాగింది. మరో 5 నిమిషాల తర్వాత జ్వరం మగతతో అతను నేల మీద దొర్లుతూ పలవరించసాగాడు. గంట మళ్ళీ చదవమ్మా, గడిచింది. మళ్ళీ అలైన్ చదవమ్మా. ఆ
అయితే రామకృష్ణానంద పట్టుబడటంతో అమ్మ ఒప్పుకుంది. 10 ఓకే. నిమిషాల తర్వాత ఇవ్వడానికి. ఉమ్, అవును మ్యామ్. ఉమ్, 10 నిమిషాల తర్వాత రామకృష్ణానందకి తలనొప్పి, జ్వరం వచ్చాయి. ఉమ్, శరీరం బాగా బాధని అనుభవించసాగింది. ఉమ్, మరో 5 నిమిషాల తర్వాత జ్వరం మగతతో అతను నేల మీద దొర్లుతూ పలవరించసాగాడు. ఎక్కువైపోయిందంట మ్యామ్. ఉమ్. ఇవి ఎక్కువ గంట కాదు, వచ్చిన కొంత భాగాన్ని తట్టుకోలేకపోయాడు అతను. ఆ ఉమ్, గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. అతని బాధ తగ్గుముఖం పట్టలేదు. ఉమ్, ఉదయమైనా అతని బాధలో మార్పు లేదు. ఉమ్. అమ్మ అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని ఆశ్రమవాసులకి చెప్పి పంపింది. ఓ ఓకే. ఉమ్, రోజంతా రామకృష్ణానంద హాస్పిటల్‌లోనే ఉన్నాడు. మర్నాడు జ్వరం తగ్గినా 2 వారాల పాటు నీరసంతో అతను బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళలేకపోయాడు. ఉమ్. అంటే ఇప్పుడు ఆవిడ తీసుకుంది హీలింగ్ తోటే, ఆవిడ తీసుకున్న మళ్ళీ వాళ్ళలోకి వచ్చాక వాళ్ళు హీలింగ్ చేసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకోగలరు. ఈయనకి హీలింగ్ చేయడము, ఆయన హీల్ చేసుకోవడం ఇవన్నీ ఏం తెలియవు. అందువల్ల ఈయన ఎఫెక్ట్ దాన్ని ఎక్కువ పొందాల్సి వచ్చింది. అంటే మాస్టర్స్ వీళ్ళు తీసుకుంటారు అంటే శిష్యుల యొక్క బాధలు, భక్తుల యొక్క బాధలు తీసుకుంటారు అంటే హీలింగ్ చేసి క్లియర్ చేస్తారు. అది పర్పస్ వాళ్ళు చేసేది. ఒకవేళ లైవ్ లో ఉన్న వాళ్ళు ఆ బాధను తీసుకున్నారు అనుకో, ఆ బాధని కొంత అనుభవించి దాన్ని మళ్ళీ హీల్ చేసుకోగలిగే శక్తి వాళ్ళు ఆ దాంట్లో ట్రైన్ అప్ అయి ఉంటారు. కానీ అతనికి అవన్నీ ఏం తెలియవు. నువ్వేనా పొందేది, నాకు కూడా ఇవ్వు అని చెప్పి కూర్చున్నాడు. వచ్చాక అతను తట్టుకోలేకపోయాడు. అంటే హీలింగ్ గురించి వాటి గురించి తెలియదు కదా. అది. ఉమ్, మరోసారి రామకృష్ణానందకి వచ్చిన రోగాన్ని అమ్మ స్వీకరించడం కూడా జరిగింది. 1984లో ఓ రోజు అమ్మ మద్రాస్‌కి వెళ్ళే వేన్ ఆశ్రమ వ్యాన్‌ని అతను డ్రైవ్ చేస్తున్నాడు. అతని చేతి మీద 8, 9 పొక్కులు కనిపించాయి. ఆ సాయంత్రం ఉమ్, అతను అమ్మ దగ్గరికి వెళ్లి వాటిని చూపించాడు. నీకు చికెన్ పాక్స్ వచ్చింది. ఈ కండిషన్‌లో నువ్వు ప్రయాణించడం మంచిది కాదు. ఇక్కడ నిన్ను చూసుకునేందుకు ఎవరు ఉండరు. అంతా ప్రోగ్రామ్ పనుల్లో హడావిడిగా ఉంటారు. నువ్వు ఆశ్రమానికి వెళ్ళిపో అమ్మ సూచించింది. ఉమ్. అమ్మ మాట ప్రకారం అతను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. ఆశ్రమంలోని 5గురు సన్యాసులకి కూడా చికెన్ పాక్స్ వచ్చి శరీరం ఉమ్. అంతటా చెప్పు చెప్పు. శరీరం అంతటా మొహం మీద కూడా పొక్కులు వచ్చాయి. కానీ రామకృష్ణానందకి ముందు వచ్చిన వాటికంటే ఎక్కువ పొక్కులు రాలేదు. ఆయనకేమో లైట్ గా వచ్చింది, కానీ చాలా మందికి ఎక్కువగా వచ్చింది. ఉమ్, అక్కడ అమ్మ చేతికి చికెన్ పాక్స్ పొక్కులు వచ్చాయి. కొద్ది రోజుల్లోనే అవి మాయమయ్యాయి. ఇతరుల రోగాలని మాత అమృతానందమై తనకి బదిలీ చేసుకునే మహాత్మురాలు. ఉమ్. అంటే హీలింగ్ చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు. హీలింగ్ చేసినప్పుడు వాళ్ళ వ్యాధిని తీసుకున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. మళ్ళీ వాళ్ళు తీసుకున్న దాన్ని మళ్ళీ హీల్ చేసి క్లియర్ చేసుకోగలగాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. మరణం అనేది ఓ జీవాత్మ చరిత్రలో ఓ ఫుల్ స్టాప్ కాదు. కేవలం ఓ కామానే. అంతే కదా, ఎన్ని శరీరాలు ఉన్నాయి, ఎన్ని మరణాలు ఉన్నాయి. అయిపోయింది మ్యామ్. ఓకే.